ఈ రచనా చమత్కృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు కురు సార్వభౌమునగు నా మానసంబును సైతం ఆకర్షించుచున్నది. ఏమి వీరు నా నుడులాలించేయుండరు కదా. అబ్బా, ఏమి వీరి రూపాలావణ్యాతిశయంబులు అపూర్వంబులే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరివయ్యుండును? మీరలెవ్వరు సమాధానమియ్యరేమి? మీరలెవ్వరూ ఇచ్చట ఉండుటకు కథంబేమి? నేనెంత భ్రమపడి తిని నిమేషత్వమే లేదు. ఇవి సాలభంజికలు. ఆహా, ఏమి ఆ మయుని లోకోత్తర కళా కౌశలము! సజీవ మనుష్యకృతలంబోలి నన్నెంత సంభ్రమపరిచేయున్నవి. ఏమి సభాభవనంబున ఉద్యానవనమా? ఎంత రమణీయముగా ఉన్నది! వివిధ ఫలభరానత శాఖ శిఖాతరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య స్వరఫిళ పుష్పవల్లీమ తల్లిక సంభాసురంబు భాసుర పుష్పగుచ్ఛ శ్రవన్ మధుర మధుర స్వాదనార్థ సంభ్రమ భ్రమర కోమల ఝుంకర నినాద మేదురంబు మేదుర మధుకర ఘన 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 శంఖనర్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాపాలాప మంజుల దోహద ధూప ధూపంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా, ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత మనోహరంబు అత్యంత మనోహరంబు. దినదినానేక నూత్న రామరంజమాన కౌరవ వంశవర్ధన మన ప్రమోదవహంబగు ఈ నిష్కుటంబు తక్కురులకు అద్భుత దర్శనీయంబగుట నిర్వివాదాంశము. కావుననే మయసభాయని సామాన్య జనుడు మొదలు రాజకంఠీరముని పర్యంతము ఏకగ్రీవంబుగా దీనిని గురించి వర్ణించుట. ఇందలి ఫలకుసుమజాలంబులను మహానందమును కల్పించుచున్నవే కాసారమా ఇది? ఉండియు లేనట్లును లేకయు ఉండినట్లును కనంబడుచున్నది. జలాశయమే నిశ్చయంబుగా కాసారమే కాకున్నా ఈ బిససూత్రంబులు ఈ శతపత్రాధికంబులను ఎట్లుండును? సంస్పర్శ మాత్ర నూత్న చైతన్య ప్రాసాదక శీతల విమల మధువారి పొర సంపూర్ణంబు మంద పవన చాలను దూత కల్లోల తరంగమాలిక పరస్పర సంఘటన జాయమాన మృదులాధ్వాన విస్తారతి శ్రావ్య కమల కోక నదాది నానావిధ జల తదరీ భాగంబు ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంఖావహంబు గ్రీవాలంకృత బిసూత్రపాళిక సందీపిత హంస హంసీగణ విభూషితంబు హంస హంసీగణ విభూషితంబు. చూడ ఇది అపూర్వ రమణీయాకృతిని తలపింప చేయుచున్నది. ఇందలి మధువారి పోరమునించుక గోలి ఈ పరిసర ప్రాంతంబున ఒకంత విశ్రమించదంగాక. ఏమీ ఇచ్చటి ప్రకృతి ఏమమ్ము పరిహసించుచున్నట్లుగా ఉన్నది. ఇది ఎంత మాయగా ఉన్నది! ఇది మయిని రచనా విశేషమా లేక నేను భ్రాంతియుతుండనైతినా? ఎచ్చటిది హాసధ్వని మమ్ము కాంచి ఎవరునూ పరిహసించుట లేదు కదా. అయినా ఈ సవ్వడి ఎట నుండి వచ్చే ఓహో, అతులిత మాయా రచన సమర్థుండగు ఆ మయుండు ఇచ్చట ధ్వనించు యంత్రంబును ఇందెందైనను నిర్మించి ఉంచెనేమో. ఆ కనిపించున్నదేమి
వివిధమణి వికారకుడ్య భాగాంతర్గత ద్వారదేశమా తత్సువర్ణ శాఖాంతరులిఖిత గౌరత్మత వల్లీ సముల్లసితమ వల్లీ సముల్లసిత సల్లలిత పల్లవ మధ్య పల్లవ సంపుటాచ్యానంద భాసుర పుష్పఫల ప్రధానమా పుష్పఫల ప్రధాన మకరంద రస సేవనార్థ సమాగత షట్పద కీరవారమా. ఇట్టి త్రిజగన్నుత సభాభవనంబు పాండ్లవుల యథీనమున ఉండుటయ కాల స్వభావము. నిన్న మొన్నటిదనుక నిలువ నీడ లేకుండిన పాండవులు దిగ్విజయం వనరించి రాజసూయ మహాద్వారంబున సార్వభౌమ పదంబున అలంకరించుటయ అభిమాన ధనులకు భూరములెల్లరరిగాపులై వస్తువాహనాది నానా విధోపాయనంబులు నర్పించి పరస్పర సర కోటిర సంఘర్షణమున్న డుడ్లిన వజ్ర మణిమయాకంబులు భూపతికి నోత్త శోభనాపాదింప రత్నగర్భ నమము సార్థక పరుప సాష్టాంగ దండ ప్రణామంబులు కావించుట మాకు అవమానంబు కాదా? దుర్మదంబున ధర్మజుండు యుక్తాయుక్త విచార విదూరుండై సార్వభౌముని సమక్షంబున జ్ఞానమైనను లేక వారి ఫణుతులం గైకొనుటయ యోచించిన కొలది మనంబున్న పట్టరాని క్రోధము వెళ్ళి విరిసి దుర్భారంబగుచున్నది. ఇంకా నిచ్చట నిలువజాల అబ్బా ఎచ్చటిది పాపిష్టి సమృద్ధ ద్వారా కవాటము నా మూర్ధంపు చిట్లినట్లున్నదే. పరిహాసము మరల పరిహాసము అవరోధ జనుల పరిహాసము. పంచాలి ఓసి పంచాలి పంచభర్తృక కానిమ్ము ఇప్పటికీ ఇది పరిహాసము మాత్రమే. కాలాంతరంబున ప్రళయ భైరవ వికటాట్టహాస విస్ఫారిత బురుకుటి ప్రభూత తీవ్ర వైశ్వ నరజ్వాల. ఆ బంధకీకృత పరిహాసావమానంబున ప్రాణపరిత్యాగ మొనరించుటయ లేక ఆ పరిభవంబునకి తలయుగ్గి జీవించుటయ. సప్తసాగర వేళావలయత వసుంధరా వలయంబనకెల్ల ఏకఛత్రాధిపత్యంబును వహించి అప్రతీప ప్రతాపంబున చండ శాసనుండయలరారు నా ఎట్టి రాజన్య చూడమని ఎవడిట్టి హేయమగు దుర్మరణంబున అంగీకరించును. పోనిమ్మ ఈ అవమానంబును భరింపజాలక దుర్మరణంబునకే సాహసింతమనను ప్రయోజనంబేమి. అభిమాన ధనుండకు సుయోధన సార్వభౌమునిక అవమానము ఆ దుర్జాతి శుద్ధాంతంబున లజ్జా విహీనత పరిహసించునుగాక మాయంతటి వానికి అవమానంబు తటస్థించునా. ఒక మహాగజేంద్రంబు తన మార్గంబున తను పోవుచుండ కొక్కలు ఎన్ని మొరగుటలేదు. అబ్బా ఎన్ని విధంబుల నా యంతరాత్మకు సరిపెట్టుకున్నను. ఈ వార్త ఇటులైనను లోకంబున వెల్లడి కాక మానదు. నిరర్థకంబుగా దురర్థ ప్రతిపాదకులకు ఈ లోకులనేకులనేక విధంబున తలంపక మానరు. ఆ పిమ్మట నన్ను సందేహింపకును మానరు. కావున సర్వ విధంబుల మరణంబు శ్రేయోదాయకంబు. జీవించి ఉండుదమన్న పరనారీ పరిహాస పంక కళంకిత జీవనండనేమనియుండుటయు దుర్భరంబు. కటకట నాకేలా ఆ పాడు మయసభా సందర్శనేచ్ఛ అంకురించను పో. నేనేలా అందందం తిరిగి అవాచ్యంబులకు అవమానంబులకు లోను కావలే. లోనై తినిపో ఆ సమయంబున ఆ పాపిష్ఠి నిష్కారణంబుగా నన్నేల పరిహసింపవలే. ఆ బంధకిచే వంచింపచేయుటకై ఆ పాండవ హతకులు నన్న ఇంద్రప్రస్థపురంబునకు పిలిచినట్లుగా తోచుచున్నది. నిశ్చయంబుగా ఆ దురాత్ములు ఈ దురుద్యోగ సంగతాత్ములే కానిచో కేవల సభావలోకన తత్పరుండనగుడు నన్ను వారేల నిరర్ధకంబుగా పరిహసింపవలే. తెలిసినది
ఆ రాజసూయమునకు మూలమీ కుటిలోపాయంబయుండుట నిశ్చయము నిస్సంశయము. ఎంతటి మోసము, ఎంతటి కౌటిల్యము, ఎంతటి దుండగము! ఓరి పాపిష్టులారా, పండు భూపాల గర్భభూతులారా, ఏమి నా వెర్రి! ఆభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మగౌరవమునందు గురి నిల్పక, తుదకు సార్వభౌమ పదంబునే తలంపక నేనెట్టి వ్యక్తాలోచనంబడి కొట్టుకొనొచ్చున్నాడను. నవఖండ భూమండలాధిప మకుట తటఘటిత మణిఘ్రుని నిరంతర నీరాజిత నిజపాత పంకేరకుండనై, సింధురాక్ష తుష్టయ పరివేష్టిత వసుంధర భారదుర్వహుండనై, పరరాజ మద సంహరణ భీకర భుజాబల సమగ్రుండనై, దుర్నిరీక్షుండనై, 14 భూనంబులనొక్క పెట్టున కుంభనిజాలు ప్రచండ ప్రతాప ప్రభావి భాసితుల గురు సోదరులకు అగ్రజుండనై, చండతర పరాక్రమోజ్వలమై, దిగంత విశ్రాంత సజ్జశో విలసితమై, వల్లరి బందీకృతమై, నిష్కళంకమై, జగమ్మునం పేరెన్నిక కన్న సుక్షత్రియ వంశంబునం జనించి అనేకోక్షౌషిని చమూ సమూహంబుల కదినాథుండనగు నాకు ఇంకా ఈ ప్రపంచంబున ఏది అసాధ్యమో ఇప్పుడే పోయి ఆ పరంబును భస్మి పటలంబు కావించదా, ఆ పాపిష్టిని, ఆ పాంచాలిని ఎంచరాని మహాపదల ముంచదా, లాభలో వికల్పంబులకు కారణం భగవా మయ సభను విధ్వస్తమనర్చదా. ఓరి పాపిష్టులారా, పాండవ హతకులారా, మిమ్మల్ని ఇంకా ఇంద్రప్రస్థపురంబున నిల్వనిచ్చిన నేను సుయోధనుండనేనా? బీ కట్టు పుట్టంబుల సైతం మూడలాగించి, మిమ్మల్ని నట్టడవల గుట్టల పాలు కావించి, చుట్టులం బట్టింపకున్న ఇంకను రాజరాజునేనా? నిండు సభా మధ్యంబున, సకల రాజ సమక్షంబున, పత్ని సమేతంబున, మీ మానము ఆరడివోసేయకున్న ఇంకా ఈ భూమండలంబున దుర్యోధన చక్రవర్తినని పిలిపించుకొందునే. పాండవంకుర మారణాహోమంబునకై హృదయ కుండంబున క్రోధాగ్ని ప్రజ్వరిల్లుచు నలుదెసలను ఆక్రమింపచేయుచున్నది. మంత్రపాఠకులు లేరే? ఏమి కర్తవ్యము! ఈ అవమాన సంజనిత సంతాపం అనివార్యమై నన్ను నిలిచిన చోట నిలువనిచ్చుటలేదు. కటకట దుర్వార దర్వీకర నిర్వాంతర విషవహిని కేరళకైనను తాళియుండనగును. కాని భీషణాతి భీషణంబగు ఈ శోషితం అనుభవించుట దుర్ఘటము. కాలకంఠ పాలనేత్ర భీలి కీలి కీలా కలాపంబులకైనను సేపనగును గాని ఈయవారుణ దారుణాటు పంపు దుస్సాహము. ప్రళయ సమయ సముద్దండ దర దండ చండాతి చండ దండ పాతంబునకైనను వచ్చేయుండనగును. కాని ఈ వారుణ దారుణాటోపంబు దుర్భరము. ఇక బంధుత్వంబులు లేవు, పుణ్య పాప వివక్షత లేదు, కీర్త్యపకీర్తులు లేవు, కారణంబులు లేవు, జాలి లేదు, భయము లేదు, భక్తి లేదు. పాండవేయ ప్రకల్పిత పరిభవ నిష్ఠుర త్రిశూలోద్ఘట్టిత నిరాటంకంబుగా విజృంభించి తీరవలసిందే.